మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ఎందుకు దక్షిణ కైలాసం అని పిలుస్తారో? ఈ ప్రశ్న వెనుక ఒక అద్భుతమైన శివపార్వతుల కథ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడే మల్లికార్జున జ్యోతిర్లింగం వెలసి ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో రెండవది. అంతేకాక ఇక్కడే పార్వతీమాత భ్రమరాంబగా ఆరాధింపబడుతూ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఘనత పొందింది. ఒకసారి పరమశివుడు మరియు పార్వతీమాత తమ కుమారులు కార్తికేయుడు, గణేశుడు ఇద్దరికీ వివాహం జరిపించాలనే ఆలోచనలో పడ్డారు. కాని ఎవరి వివాహం ముందుగా జరగాలి అనే విషయంలో వాదన మొదలైంది. అప్పుడు శివపార్వతులు ఒక పరీక్ష పెట్టారు. మీలో ఎవరు విశ్వాన్ని 7 సార్లు ప్రదక్షిణ చేస్తారో వారి పెళ్లి ముందుగా జరుగుతుంది అన్నారు. కార్తికేయుడు తన మయూరంపై ఎక్కి వెంటనే బయలుదేరాడు. కాని గణేశుడు తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. అతను తల్లిదండ్రులే తనకు విశ్వమని భావించి శివపార్వతుల చుట్టూ 7 ప్రదక్షిణలు చేశాడు. ఈ భక్తి, జ్ఞానం చూసి శివపార్వతులు సంతోషించి గణేశుడికే ముందుగా వివాహం జరిపారు. కార్తికేయుడు తిరిగి వచ్చేసరికి గణేశుడి పెళ్లి జరిగిపోయింది. కోపంతో కైలాసం వదిలి క్రౌంచ పర్వతం అంటే ప్రస్తుత శ్రీశైలంకి వెళ్ళిపోయాడు. తన కుమారుడి బాధ చూసి శివపార్వతులు అక్కడికి వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు. కాని ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు శివపార్వతులు అక్కడే జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి మల్లికార్జున స్వామిగా ఆరాధింపబడ్డారు. మల్లిక అంటే పార్వతి, అర్జున అంటే శివుడు. ఈ రెండూ కలసి మల్లికార్జున. ఆలయ మహిమ. ఈ ఆలయం శైవం, శక్తం రెండిటికీ సమానమైన పవిత్ర క్షేత్రం. ఇక్కడ పూజ చేస్తే పాపాలు తొలగుతాయని, ఆత్మీయ శాంతి కలుగుతుందని నమ్మకం. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉండి 4 గోపురాలు, అనేక గర్భగృహాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ప్రధాన దేవతలు మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు ఇక్కడికి చేరి ఉత్సవాలు చేస్తారు. చుట్టూ ఉన్న కొండలు, కృష్ణానది ఈ క్షేత్రానికి మరింత మహిమాన్వితమైన సౌందర్యాన్ని ఇస్తాయి.